హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మా పిల్లల కోసం స్నాక్స్ కానీ ఈ క్రిస్పీ జంతికలు తయారు చేశాను. ఇవి ఎలా ఉండినో చూడాలంటే లాంగ్ వీడియోకి వెళ్ళి చూడండి. అయితే ఇవాళ మన టాపిక్ వచ్చేసి మన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి భృగు మహర్షి ఏ ఏ శాపాలు పెట్టాడో మీకు తెలుసా? బ్రహ్మదేవుడికి అసలు మనకి ఈ కలియుగంలో గుడి ఎందుకు లేదో తెలుసా? గుడి ఒకే చోట ఉన్నది, అది ఎక్కడ అనేది నేను రేపొద్దుట చెప్తాను. అయితే బ్రహ్మదేవుడికి ఎందుకు లేదంటే భృగు మహర్షి యజ్ఞఫలము ఈ మూడు దేవుళ్ళలో ఎవరికి ఇవ్వాలని ఫస్ట్ అయిన సత్యలోకానికి వెళ్ళగా అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణ వాయిస్తుండే అందులో లీనమై భృగు మహర్షిని పట్టించుకోడు. అప్పుడు భృగు మహర్షికి అహంకారం అనే మూడో కన్ను పాదంలో ఉంటుంది. ఆయనకి కోపం వచ్చి బ్రహ్మదేవుడు కలియుగంలో నీకు భూమి మీద ఎక్కడా గుడి ఉండదు, పూజలు ఉండవు అనేసి శపించాడు. ఇదే విధంగా మనకు విష్ణుమూర్తికి శివుడికి కూడా ఆయన శాపాలు పెట్టాడు. అవి ఏమిటనేది నేను రేపొద్దుట వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ భవ్యస్ వరల్డ్ 110. థ్యాంక్ యూ.